కృష్ణం వందే జగద్గురు అండి. ఇవాళ నేను మీకు మామిడికాయ ఆవబద్దలు చూపిస్తున్నానండి. ఎంత బాగుంటుందో. నాకు ఇవైతే 2 మామిడికాయలు వేశాను సమానంగా. ఈ మాత్రం సైజున్న మామిడికాయలు నేను తొక్కతోనే వేసేసానండి. పంటి కిందకి కసకసా తగులుతూ చాలా బాగుంటుంది. 2 మామిడికాయలు తీసుకొని చక్కగా శుభ్రం చేసేసుకొని గొడ్డెట్టి తుడిచేసి ఈ మాత్రం ముక్క కట్ చేసేసి పక్కకెట్టుకోండి. మూగుట్లో ఇన్ని ఆవాలు, ఇన్ని మెంతులు, మీకు కావాల్సిన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టుకొని సెగ వచ్చేవారు చక్కగా వేయించుకున్న తర్వాత దాన్ని గుండ కొట్టేసి పక్కకు పెట్టండి. అదే మూకుట్లో పప్పు నూనె వేయండి. వేరుశనగ నూనె కానీ పల్లి నూనె కానీ వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ మాత్రం పోపులకు వేసుకుంటాం ఆవాలు వేసి చిటపట్లు ఆడిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకి పెట్టండి. ఆ నూనె చల్లారిన తర్వాత 2 స్పూన్లు ఇంగు వేసుకోండి సరిపడా. మీకు కావాలంటే ఇంగు వేసుకోండి, లేదంటే వెల్లుల్లిపాయ వేసుకునేవాళ్ళు, రేగ వేసుకునేవాళ్ళు వేసుకోండి. నేనైతే వేయలేదు, కార్తీక మాసం అని చక్కగా ఇంగు మాత్రం వేసుకున్నాను. ఈ ఇంగు నూనె పైనుంచి పోసి ఆడించుకున్న గుండు ఉంది కదూ, ఆ గుండ కూడా ఇందులో వేసి శుభ్రంగా పైనుంచి కింద కలుపుకొని మీరు మధ్యాహ్నం అలా కలుపుకున్నారనుకోండి, సాయంత్రం టిఫిన్లోకైనా సరే ఇంచక్క మినపరొట్లోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి పప్పు నూనె వేసుకొని ఆ మాత్రం పప్పు నూనె వేసుకొని అలా పోసు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. అందులో వానలు కూడా పడుతున్నాయి కదా, చాలా బాగుంటుందో. మిరపకాయ బజ్జీ నంచుకొని ఈ మాత్రం ఈ పచ్చడి చారు వేసుకు తింటే ఆ పూట అయిపోదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రయత్నించండి. ఉంటాను.